బెండకాయ ఫ్రైని జిగురు లేకుండా చిన్నపిల్లలు ఒక్క ముద్ద వదిలిపెట్టకుండా ఎలా చేయాలో చూపిస్తాను. కానీ చాలా మందికి బెండకాయ అంటే ఇష్టం ఉండదు. కానీ పెద్దవాళ్ళు ఏమంటారు, బెండకాయ తింటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది, మ్యాథ్స్ వస్తుంది అంటారు. దాని అర్థం బెండకాయ తింటే బ్రెయిన్ షార్ప్ అయి ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేస్తామని. అవునా కదా? కమెంట్ చేయండి. ముందుగా 3 స్పూన్ల పల్లీలను ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పుని ఫ్రై చేసి, పచ్చిమిర్చిలను, ఉల్లిపాయ ముక్కలను లైట్ గా ఫ్రై చేసి, వెల్లుల్లి రెబ్బలను, కరివేపాకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపుని కూడా ఫ్రై చేసుకుని, చిన్నగా కట్ చేసుకున్న 1/2 కేజీ బెండకాయ ముక్కలను వేసి, మూత పెట్టకుండా బెండకాయ ముక్కలు కాస్త మెత్తబడి రంగు మారే వరకు లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ 10-12 నిమిషాలు ఫ్రై చేయాలి. మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటేనే జిగురు అనేది ఉండదు. ఆ తర్వాత 5 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి మరో 5-6 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పొడి, ఫ్రై చేసిన పల్లీలు, కొత్తిమీర వేసి అంతా కలిపి గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇంకా టమాటా చారు కాంబినేషన్ తో చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్.